చనిపోవడం భారతం గారితో దాదాపు 30 సంవత్సరాల అనుబంధం. ఆమె ఎంతో పేదవాళ్ళకి ఎప్పుడు వచ్చినా కూడా సహాయం చేసే కాలం ఉన్నాము. ఒంగోలులో సుబ్రారెడ్డి గారు చనిపోయిన తర్వాత ఆమె పార్లమెంటులో కూడా కంటెస్ట్ చేసి ఎంపీ గారు కూడా ఒంగోలు పార్లమెంట్ చేయడం జరిగింది. మమ్మల్ని ఎంతో బిడ్డల్లాగా చూసుకుని చాలామంది ప్రకాశం జిల్లాలో ఎంతోమందితోటి ఆమె చూపించిన ఆదరణ ఎవ్వరు కూడా మర్చిపోలేరు. ఎప్పుడు కూడా ఆమె రాజకీయాలు ఎంపీగా మానేసిన తర్వాత కూడా ఎప్పుడు కూడా ప్రవర్తిస్తూ ఉండేది. నిజంగా చాలా బాధగా ఉంది. ఆమె చూపించిన ప్రేమ ఎప్పుడు కూడా జీవితాంతం ఉన్నంతకాలం సుబ్రారెడ్డి గారిని ఎలా గుర్తుపెట్టుకుంటామో పాల్గొనే కూడా అలాగే నిజంగా ఆమె చేసినటువంటి కార్యక్రమాలు ఒకటి కాదు కొన్ని కాదు, ఎన్నో కార్యక్రమాలు పేదవాళ్ళకి ఎన్నో కార్యక్రమాలు చేసిన చేసిన పనులు కూడా చెప్పుకునే వ్యక్తి కాదు. ఆమె చేసినటువంటి చాలా మందికి కానీ వీళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఒప్పుకోలు వచ్చినప్పుడు ఏదో రకంగా సహాయం చేస్తుంది. దానికి కూడా మళ్ళీ దానికి కొంతమంది 10 రూపాయలు సహాయం చేసి 10 రూపాయలు పబ్లిసిటీ కోరుకుంటారు. కానీ అలా కాకుండా ఎప్పుడు కూడా కోరుకునేది కాదు. పేదవాళ్ళని ఎంతో మంచిగా చూసుకునేది. ఈ మధ్య కూడా మరి సరిపోవటం ఇవన్నీ కూడా చాలా చాలా బాగా ఆమెని ఎప్పుడు కూడా కాలం అందరూ కూడా ప్రకాశం జిల్లా ప్రజలు అందరూ కూడా నెల్లూరు జిల్లా అంటే ఇంకా స్థానికులు కాబట్టి నెల్లూరు జిల్లా అందరూ కూడా పార్లమెంట్ ఉన్నప్పుడు కూడా చాలామంది డీటెయిల్ పోతే అందరూ కూడా ఆమెని అక్క అనుకుంటూ వచ్చి మాట్లాడేవాళ్ళు. అంత ఆప్యాయతగా ఉండేవాళ్ళు అందరితో. నిజంగా దేవత లాంటి భారతం గారు. నేను నా మీద పోటీ చేయాల్సి వచ్చింది ఆమె ఒకసారి. అది నిజంగా పోటీ చేసినప్పుడు కూడా మరుసటి రోజే ఫోన్ చేసి ఏయా బాగున్నావా అని మాట్లాడిన వ్యక్తి భారతం గారు. మనసులో ఏం లేదు, నాకు బలవంతంగా అధిష్టానం కాంగ్రెస్ పార్టీ అధిష్టానం నిలబెట్టి కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్లో ఆమె నన్ను మాట్లాడటం కానీ మేము అనే అర్హత ఆమె మాట్లాడే అర్హత మనకు లేదు. మమ్మల్ని కూడా ఎప్పుడు కూడా ఎలక్షన్ టైంలో ఎప్పుడు మాట కూడా మాట్లాడేది మనస్తత్వం కాదు. మరుసటి రోజే ఎలక్షన్ అయిన మరుసటి రోజే ఫోన్ చేసి మాట్లాడేటువంటి వ్యక్తి అంటే ఆ మనసులో ఏది దాచుకుంది ఏమి కల్ముషం లేని వ్యక్తి బాగుంటున్నారు. ఆమె ఎప్పుడు కూడా అసలుకి పోటీ చేసుకుంటూ నాకు జీవితంలో ఇలాంటి పరిణామం జరుగుతుందో అనుకున్నాను. అని నిజంగా ఎప్పుడైనా ఆమె మా అక్క భారతమ్మ